హాయ్! హలో! నమస్తే. ఈ పూజా పాఠాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక మాది ఇక్కడ ఫ్రైడే అంటే తప్పనిసరి మనం చేసుకోకపోయినా ఒక వారం వరకు కూడా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుందని పెద్దల సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి శక్తికి మించి టైం తీసుకొని ఒక టయాన్ని కేటాయించేసి ఒక పరిశుభ్రతగా నిన్న సండే కాబట్టి నిన్న సండే అమ్మవారికి ఇంకా నీట్నెస్గా ఒక ఆరాధ్య ఆరాధించటం అనేది పూజా పాట వాళ్ళు బాగా కాన్సన్ట్రేషన్గా ధ్యాసగా చేసుకుంటే సకల శుభాలు ఫలితాలు వెంటనే ఆ సంవత్సరం అంతా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాలు మనకి దొరుకుతాయి అని పెద్దల సిద్ధాంతము. ఏదైనా మన పూర్వీకుల సిద్ధాంతాన్ని మనము ఎంతో కొంత కనీసం 100కి 50% అన్న ఫాలో అవటం ఎంతో మంచిది. అది సకల శుభాలు అంటే సకల శుభాలు 100కి 100 వస్తాయి అని కాదు, 100కి 50 వచ్చినా రిజల్ట్స్ వచ్చినట్టే అని నా ఉద్దేశము. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటుంది. ఫ్రైడే ఎర్లీ మార్నింగే లేచి పూజా పాఠాలు చేసుకోలేని పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితులు, రకరకాల పీడితులు, రకరకాల కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పీడించబడే వాళ్ళు, జాబ్ రీత్యా పీడించబడే వాళ్ళు, రకరకాల మహిళలు మనం ఇప్పుడు ఈ ట్రెండ్లో మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి మహిళలు శుక్రవారం చేయలేకపోయినా కనీసం సండే అయినా మళ్ళీ శుక్రవారం వరకు కూడా అమ్మవారి అనుగ్రహం అనేది లేడీస్కి, అది హిందువుల సిద్ధాంతము, లేడీస్కి దొరుకుతుంది అని ఒక నమ్మకము, పూర్వీకుల నమ్మకము. కనీసం ఆ పక్క రోజు శనివారము అమ్మవారిది కాదు, శనివారం అమ్మవారి రోజు కాదు, ఇంకా ఆదివారం మరి రిలాక్స్గా ప్రశాంతంగా పరిశుభ్రతగా సుగంధ ద్రవ్యాలు అంటే ధూపాలు, నైవేద్యాలు, పువ్వులు, ఫ్లవర్స్, ధూపాలు, నైవేద్యాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి, ఎంతో ప్రీతికరమైనవి. ధూపము, ఫ్లవర్స్, నగలు, శ్రావణ మాసం కాబట్టి పవిత్ర వర్షాలు విశేషమైన సంవత్సరానికి ఒకసారి వచ్చే వరలక్ష్మి పండుగ ఈ సకల శుభాలని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మొత్తైతనాన్ని ఇచ్చే వరలక్ష్మీదేవి విశేషమైన లేడీస్ అందరూ ఎంతో పరమ పవిత్రంగా పూజించే సంవత్సరానికి ఒకసారి వచ్చే విశేషమైన వరలక్ష్మి వ్రతం ఎవరు చాలామంది మిస్ చేసుకోరు. ఇప్పుడు ఫ్రైడే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారం అంతా కానీ అమ్మ వరలక్ష్మీదేవి అనుగ్రహం అనేది వారం వరకు కూడా ఉంటూ ఉంటుంది. అది స్వీకరించి తీసుకునే ఆ అనుగ్రహాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వారం వరకు కూడా అమ్మ అనుగ్రహం ఉంటుంది అని కొంతమంది నమ్మకం. ఆ రోజు ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో కొలిచే వాళ్ళు ఉంటారు, కొలవని వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు, రకరకాల అంటే కరుణాదయ విశేషమైన కరుణాదయ చూపి స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సకల సిరుల్ని, సంపదల్ని ఇచ్చే వరలక్ష్మి మహాతల్లిని సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తియుక్తులకి మించి ఈ పూజా పాఠాలు చేసుకుంటూ ఉంటారు. విశేషమైన సంవత్సరానికి ఒకసారి వచ్చే వరలక్ష్మి పండుగ ఈ సకల శుభాలని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మొత్తైతనాన్ని ఇచ్చే వరలక్ష్మీదేవి విశేషమైన లేడీస్ అందరూ ఎంతో పరమ పవిత్రంగా పూజించే సంవత్సరానికి ఒకసారి వచ్చే విశేషమైన వరలక్ష్మి వ్రతం ఎవరు చాలామంది మిస్ చేసుకోరు. ఇప్పుడు ఫ్రైడే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారం అంతా కానీ అమ్మ
ఆ వరలక్ష్మి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం అనేది వారం వరకు కూడా ఉంటూ ఉంటుంది. మన అది నన్ను స్వీకరించి తీసుకునే ఆ అనుగ్రహాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వారం వరకు కూడా అమ్మ అనుగ్రహం ఉంటది అని కొంతమంది నమ్మకం. ఆ రోజు ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో కొలిచే వాళ్ళుంటారు, కొలవనోళ్ళుంటారు. రకరకాల రకరకాల అంటే కరుణ, దయ విశేషమైన కరుణ, దయ చూపి స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సకల సిరుల్ని, సంపదల్ని ఇచ్చే వరలక్ష్మి మహాతల్లిని సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తియుక్తులకి మించి ఈ పూజా పాఠవాలు చేసుకుంటూ ఉంటారు.